ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ రోజు వదిన నగలన్నీ వేసుకుని మెరిసిపోతూ ఉంటుంది. ఇంటి కోసం తీసుకున్న డబ్బులతో నగలు చేయించుకొని మెరిసిపోతుంది. మనమేమో ఆ ఇంటి అప్పు తీర్చే వరకు నగలు బంగారం కొనకుండా ఉంటాం. కానీ అదంతా ఎవరికి తెలుస్తుంది? నగలు లేకుండా వెళ్తే బోస్ మెడే కనిపిస్తుంది. కానీ అన్నయ్య కలల మేడ కోసం నువ్వు నీ ఇంటినే దారిబోసావని ఎవ్వరూ అనుకోరు. అందుకే ఈ నెక్లెస్ అలా కాసేపు తగిలించుకుని వెళ్తాను. వచ్చాక తీసేస్తానులే. మనది కాంది అడిగి వేసుకోవడం తప్పే. కావాలంటే ఇలాంటివి నేను చేయించుకోగలను. ఒక్కరోజు వేసుకుంటానమ్మా, ప్లీజ్. నీకు ఇలాంటి వాటి మీద పెద్దగా ఆశ లేదనుకున్నాను. సరే వేసుకో. కీర్తి, నిన్న సాయంత్రం మహేష్ కలిశాడు. ఓ అవునా? మళ్ళీ డబ్బులు అడిగాడా? అందుకే డల్గా ఉన్నావా? లేదు, వాడు డబ్బుల కోసం రాలేదు. అయినా వాడిని డబ్బుల కోసమే వచ్చేవాళ్లగా ఎందుకు బ్లేమ్ చేయాలి? మరి వారం రోజులు గృహప్రవేశం ఉంది, నువ్వు కీర్తి రావాలని చెప్పాడు. చెప్పు వాడికి ఇంటికొచ్చి పిలిస్తేనే వస్తామని. దారిలో బస్ స్టాండ్లో కలిసి రమ్మంటే వెళ్లేదే లేదు. వాడింటికి రాడు. ఎందుకు రాడు? అప్పు కావాలన్నప్పుడు వాడు వాడి ముద్దుల పెళ్ళం ఊపుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి రారంటనా? వచ్చి పిలిస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను రాను. మర్యాద ఇవ్వకపోతే వాడి గడపలో అడుగు పెట్టేదే లేదు. నాకొద్దా మర్యాద? కీర్తి, వాడేమన్నా పరాయివాడా? నాకు కొడుకు, నీకు అన్నా. ఫంక్షన్ సింపుల్గా చేసుకుంటున్నాడు. వాడన్ని చోట్ల అప్పు చేశాడు కీర్తి. ఇలాంటి టైంలో ఇక్కడికి రావడానికి వాడికి ఏమి ఇబ్బంది అనిపించిందో ఏమో. మనింటికి రావడానికి అన్నయ్యకి చిన్నగా అనిపించడానికి ఏముంటుంది? మనకు అన్నయ్య పరిస్థితి తెలుసు కదా. ఈ ఇంటి బిన్నే అప్పు చేసి ఆ ఇల్లు కడుతున్నాడు. అయినా సరే మా అన్నయ్యే కదా సొంత ఇల్లు కడుతున్నాడని గొప్పగా అనుకున్నాను. ఎంత సింపుల్గా చేస్తే ఏంటి? ఇక్కడి వరకు వచ్చి ఫంక్షన్కి రమ్మని చెప్పొచ్చు కదా. పిలవడానికి ఏం ఖర్చంటా? వాడి ఇంటికొచ్చి పిలిస్తేనే అప్పుడు చూద్దాంలే. నీకు తెలుసు కదా, మీ నాన్నని పిలవటం నాకిష్టం లేదని. నాకు అన్నయ్యకి లేంది నాన్న వల్ల నీకేంటి ప్రాబ్లం? వాడు పిలవడు, ఏం చేయమంటావు? సరే వదిలే. అలా కాదే కీర్తి, కొడుకు గృహప్రవేశం చేస్తుంటే వెళ్ళకపోతే బాగోదు. చాలా మంది పెద్దవాళ్లని పిలిచాడు. ఎక్కువ మంది దీపవైపు వాళ్లే వస్తారు. వాళ్ల ముందు మనం పేదవాళ్లమే కావచ్చు, కాని అన్నయ్య తరపున వాడికంటూ మనం ఉన్నామని అక్కడ అందరికీ కనిపించాలి కదా. వెళ్ళకపోతే మనల్నే అంటారు, వాణ్ణి తక్కువ చేసి చూస్తారు. చూడ్ని, ఎవరేమైనా అనుకోని ఆ ఫంక్షన్ గురించి వదిలేసేమ్మా. అలా అనకూడదు కీర్తి. మనం వెళ్ళకపోతే కొడుకు తల్లికి మధ్య ఏదో గొడవ ఉందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మనసుకు నచ్చకపోయినా కొద్దిసేపు నవ్వుతూ తిరుగుతూ ఉండాలి. నీకింకా పెళ్లి కాలేదు. మనం అక్కడ కనిపించకపోతే ఇలాంటి టైంలో కూడా రాలేదు అని వీళ్లు పట్టు విడుపులు తెలియని వాళ్ళు వీళ్లే మనుషులని మన గురించి తక్కువ చేసి మాట్లాడతారు. అది మహేష్కి కూడా అవమానమే. నేను రానమ్మా. ప్లీజ్ కీర్తి, మహేష్ని బయట కలిసినప్పటి నుంచి నా మనసేమీ బాలేదు. వాడింటికొచ్చి పిలవడు, ఈయనకి మనం చెప్పలేము. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, తెలిస్తే వెళ్ళి గొడవ చేస్తారు. ఏం చేస్తాం? అంతా నా కర్మ. నువ్వైనా నా మాట విని కీర్తి, నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. అర్థం చేసుకో. సరే, నువ్వు అన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ అనుకో. వస్తానులే, రాక చేస్తానా?
చిన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఫంక్షన్కి పిలిస్తే వేలు పట్టి తీసుకెళ్ళదానేవు కదా. ఇప్పుడు కూడా అలానే నీ వెనకాలే తోకలా వస్తానులే. మీరేంటి ఇక్కడ? మీతో మాట్లాడాలి మేడం. ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మేడం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మేడం. జస్ట్ 5 minutes. లోపలికి రావచ్చా? ఇక్కడే చెప్పండి. బయట వద్దు మేడం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే రండి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఏంటి మ్యాటర్? మీరు నన్ను బిలీవ్ చేయడం లేదు కదా మేడం. అలా ఏమీ లేదు. మీరు యంగ్ స్టార్, మేము వయసు అయిన వాళ్ళం. మమ్మల్ని కరప్టెడ్ మనుషుల్లా చూస్తున్నారు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే ఆఫీస్లోనే మాట్లాడుకోవచ్చు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని వచ్చాను. ఏంటో చెప్పండి. చాలా కాన్ఫిడెన్షియల్ మేడం. నేను చెప్పానని తెలిస్తే నాకు థ్రెట్ ఉంటుంది. మీరేం భయపడకండి, డిపార్ట్మెంట్ మీ వెనకే సపోర్ట్గా ఉంటుంది. తప్పుగా అనుకోకండి మేడం, మీరు సత్యంని బాగా నమ్ముతున్నారు కదా. నేను ఒక ఇన్వెస్టిగేషన్ వింగ్కి హెడ్. ఇక్కడ ప్రతి పని నేను ఒక్కదాన్నే చెయ్యలేను. ఇది గ్రూప్ యాక్టివిటీ. ఒక ఐఆర్ఎస్గా ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరికి ఏ ఇన్వెస్టిగేషన్ బాధ్యతల్ని అప్పగించాలో నాకు తెలుసు. ఇంక మీరు వెళ్ళొచ్చు. అది కాదు మేడం. మీరలా అనుకుంటే అది చాలా తప్పు. తనని ఏ విషయాల్లో నమ్మాలో దానికి మాత్రమే నమ్ముతాను. మిమ్మల్ని ఏ విషయాల్లో నమ్మాలో వాటికే నమ్ముతాను. కానీ మీకు తెలియకుండా చీటింగ్ జరుగుతుంది మేడం. నేను బాంబే, ఢిల్లీ లాంటి ప్లేసెస్లోనే వర్క్ చేసి వచ్చాను. సముద్రంలో ఈదిన నాకు ఈ సిటీ ఒక పిల్ల కాలువతో సమానం. నన్ను చీట్ చేయడం అంత ఈజీ కాదు. మీరికి వెళ్ళండి. సరే మీ ఇష్టం మేడం, బట్ ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఇది పుష్ప పేరిట సత్యం నీలకంఠ లేఅవుట్లో 60x40 సైట్కి అడ్వాన్స్గా 2 lakhs క్యాష్ పే చేసిన డాక్యుమెంట్స్. సత్యం తన భార్య పేరు మీద సైట్ తీసుకున్నాడు మేడం. తీసుకొని ఉండొచ్చు. అయితే తీసుకోవడం తప్పని చెప్పట్లేదు మేడం. అది 60x40 సైట్. దాని వాల్యూ 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. క్రెడిట్లో ఎవరైనా సైట్ ఇస్తారా మేడం? అగ్రిమెంట్ చేసుకొని స్థలం తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఇదంతా మీకెలా తెలుసు మరి? 30 years ఇండస్ట్రీ మేడం. ఇక్కడే ఈ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. 8 ఏళ్ళుగా ఇన్స్పెక్టర్గా ఉన్నాను. మార్కెట్లో మంచి పేరుంది. ఇన్ఫర్మేషన్ చిటికలో వస్తుంది మేడం. ఓకే, వెల్ అండ్ గుడ్. టీ ఏమైనా తీసుకుంటారా? వద్దు మేడం, థ్యాంక్స్. సత్యం వైఫ్ పుష్ప వర్కింగా? లేదు మేడం, ఆ అమ్మాయి హౌస్ వైఫ్. అయితే ఆ సైట్కి డబ్బులు సత్యం ఇచ్చుండాలి. ఎస్? నో మేడం, సత్యం మామగారు శ్రీనివాస్. ఆయన కార్పొరేషన్లో సూపర్వైజర్. ఆయనే మనీ అరేంజ్ చేసి ఉంటాడు. భార్యకి ఇన్కమ్ లేనప్పుడు సైట్ తీసుకుంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా? చెయ్యాలి మేడం, కానీ తను చేయలేదు. అంటే సత్యం నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. సంథింగ్ ఇస్ రాంగ్. అది చెప్పడానికి ఇంటికొచ్చాను మేడం. మీరు చాలా స్ట్రిక్టు, మీకు చాలా మంచి పేరుంది. సత్యం మీకు బాగా క్లోజ్ అని ఓ ప్రాపగాండా నడుపుతున్నాడు మేడం.